అరే పూలదండ ఆర్డర్ ఇచ్చినావా? కార్ రెడీగా ఉన్నదా? పటాకులు గిట అన్ని తయారున్నాయి కదా. ఇగో కొంతమంది ఈడుంటాము, ఇంకొంతమంది మేము దగ్గర దాకా వచ్చినాక ఫాలో గారి. ఇవాళ సంది ఎవ్వడు అడ్డం వస్తే అని పని చూద్దాం. మన లీడర్ బయటికి వచ్చింది కదా, చూపిద్దాం సినిమా. ఇగో ఇట్లనే ఉన్నాయి ఇవాళ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ అభిమానుల జోరు. ఎందుకో ఎరికే కదా, లేట్ ఎందుకు ఇక మ్యాటర్లకు పోదాం పాండ్రి. మున్సిపల్ ఎన్నికలల్లో మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ మీద వేసిన కేసులు ఆయన జైలుకు పోయి 16 రోజులైంది. ఇవాళనే బెయిల్ మీద బయటికి వచ్చిన ఆయనకు కార్యకర్తలు మామూలు వెల్కమ్ చెప్పలేదు. ఇక జరసేపు అందరు నిమ్మలమైనాక మీడియా వాళ్ళతోని మాట ముచ్చట పెట్టుకుంటా, మీ కక్ష తీరిందా, మీ కడుపు మంట సల్లారిందా, నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించారు. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇయ్యాల నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అయ్యో పాపం, కొడుకు పుట్టినరోజు ఒక దిక్కు, హోలీ పండుగ ఓ దిక్కు, ఏ సంబరం లేకుండా నాకు బెయిల్ రాకుండా చేసిర్రు అని కావాలని తిప్పల పెట్టిన సర్కార్ మీద ఆగ్గోలే మండిండు. చివరికి నన్ను జైల్లో పెట్టిర్రు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే. నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిర్రు. నాకు మంచినీళ్ళు చక్క ఇయ్యలే, భోజనం చక్క ఇయ్యలే. నాకు 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే. నాకు చక్క ట్యాబ్లెట్లు ఇయ్యలే. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు. మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు. చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. అయ్యయ్యో ఎన్ని తిప్పలు వచ్చానో కదా సారుకు. దోమలు, చలి ఓ దిక్కు, ఇంటికి దూరమైన బాధ ఇంకో దిక్కు. ఓకే సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మలను. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే కానీ అట్లా మరి డైరెక్టో ఇండైరెక్టో తెలియదు కానీ మంత్రి వివేక్ వార్నింగ్ ఇచ్చినట్టే కొడుతుంది ఇదంతా చూస్తుంటే అని అంటుర్రు. 18వ తారీఖు నాడు మమ్మల్ని జైలుకు పంపించారు. 17వ తారీఖు నాడు రెండవసారి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అక్కడ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారము, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి ప్రాసెస్, దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని నేను డిమాండ్ చేసిన. జిల్లా కలెక్టర్ కానీ, ఈ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పటిదాకా ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు మీరు బయట పెడతలేరు? మా మహిళా కౌన్సిలర్ల పట్ల దౌర్జన్యం చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోరా? వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి వివేక్ గారు ఆ కౌన్సిల్ మీటింగ్లో లేచి ఉపన్యాసం ఇస్తున్నాడు, ఇది రూల్స్కు విరుద్ధం. మరి ఆయన మీద కేసు పెట్టారా? మరి ఇక్కడ 144 సెక్షన్ ఉంది, ఇక్కడ గుంపులుగా తిరగొద్దు అని చెప్పి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసినటువంటి మీరు మరి గుంపులుగా కాన్వాయిలు వేసుకొని మంత్రి గారు పోయిండ్రు, మరి వారి మీద కేసు పెట్టారా? మా మీద రాళ్ల దాడి చేసారు కాంగ్రెస్ వాళ్ళు. వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి, వీడియోస్ వచ్చినాయి మీ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టారా? అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? చట్టం విశాఖ ఇండస్ట్రీస్ కు, V6 కు, వెలుగుకు, వివేక్ కు చుట్టమైందా? ఇప్పుడే జైలు నుంచి వచ్చిండు కదా, జర రెస్ట్ తీసుకుంటాడేమో అని అనుకునే లోపే సార్ రంగంలోకి దిగిండు. మరి బాలకసుమన్ జైలు కోపం అంతా కాంగ్రెస్ వాళ్ళ మీద ఏ తీర్లు ఉండబోతుందో అని మాట్లాడుతుర్రు కేతనపల్లి నియోజకవర్గం అంతా.